12 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇంకా వాళ్ళకు అక్కసు వాళ్ళు విషం జింపుతున్నారు. తెలంగాణలో ఆడబిడ్డలంటే దేవతలతోటి, పోషమ్మలతోటి, మైసమ్మలతోటి, బతుకమ్మలతోని పోల్చే వాళ్ళను ఇలా ఒక బూతు పురాణంతో, అందుకే ఇప్పుడు నేను రిపీటెడ్గా ఆంధ్రాలో మీకు రికార్డ్ డ్యాన్సులు ఉంటాయి. రికార్డ్ డ్యాన్సులు చూస్తున్న కల్చర్ అనే ఆలోచన కూడా ఆడవాళ్ళను అవమానపరిచే రీతిగానే ఉంటుంది. తెలంగాణ ఆడబిడ్డల మీద బతుకమ్మ లెక్క పూజిస్తారు వాళ్ళు. పాదము మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ అనే పాటలు రాసేటువంటి మానసిక స్థితిలో ఉన్నటువంటి తెలంగాణ తల్లులను అక్కజెల్లెలను ఎందుకు తిడుతుండ్రు అని చెప్పని ఒక్కడు కూడా అనలే. ఆ జనసేనోడు కూడా అట్లా ఉల్టా భాష తిట్టినోని ఎంబడబెట్టుకొని తెలంగాణ తల్లను, ముండలను, ఎల్లులని నార్మల్ భాష కాదు వాళ్ళు మాట్లాడే అస్తిత్వాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నము ఇది కొత్త కాదు. ఆంధ్ర పాలకులకు కావచ్చు, కొంతమంది ఆంధ్ర ప్రజలు కూడా అందులో ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఉన్నారు. ముఖ్యంగా సినిమా వాళ్ళు అంటే ఎక్కడ కూడా అడుగున కొన్ని ఇయర్స్ నుంచి దాదాపు అంటే మనం చూస్తున్నప్పటి నుంచే 60-70 ఏళ్ళ నుంచి అయితే కంటిన్యూస్గా జరుగుతున్నది ఈ సినిమా ఫీల్డ్లో. ఈవెన్ మన ఇక్కడ పద్ధతులను, ఇక్కడ జీవన విధానాన్ని కూడా దెబ్బతీసే రీతిలో జరుగుతూ ఉన్నది. ఇప్పుడు తెలంగాణలో ఆడబిడ్డల కాళ్ళు మొక్కుతున్నారు. కానీ ఈ సినిమా వాళ్ళు ఏం చేసిండ్రు, ఇప్పుడు మొక్కజొన్న తోటలో మురిసిన చీకట్లలో మంచకాడ కలుసుకో మరువకు మామయ్య అని చెప్పని మామలను పెళ్లిళ్ళు చేసుకునేటువంటి పద్ధతి ఆంధ్రాలో ఉంటుంది, తెలంగాణలో ఉండదు అది. కానీ అలా వాళ్ళ సినిమాలల్లో ఇటువంటి పాటలు పెట్టి చేసి ఇక్కడ కూడా మన దగ్గర కూడా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వచ్చేటట్టుగా చేసిండ్రు. చేసి ఇక్కడ అంటే మేనమామ అంటే తండ్రి తర్వాత తండ్రి, కానీ ఇక్కడ అట్లా కాకుండా చేసేటువంటి స్థాయిలోకి వాళ్ళు తీసుకుపోయినారు. ఇలా మన దగ్గర బాబాయిలు, పిన్నిలు మన దగ్గర అన్నారు. అసలు యాక్చువల్గా తెలంగాణలో ఎక్కడ లేదు అది. కానీ ఇలా పిన్నిలు, బాబాయిలు అనేది అని తప్ప చిన్నాయన, పెదనాయన అనేది మర్చిపోయినారు. నాన్న అంటారు, నాన్న తర్వాత చిన్నాన్న, నాయన తర్వాత చిన్నాయన, బాపు, చిన్న బాపు, ఇవన్నీ తెలంగాణ మాండలికంలో తెలంగాణలో ప్రజలు వాడేటువంటి భాష ఇది. సో కానీ వాటినన్నింటినీ మర్పించేసారు సినిమా వచ్చేప్పుడైతే ఆధిపత్యం తీసుకొచ్చి పెట్టిందో. ఇప్పుడు చిన్నమ్మ అంటారు, అమ్మ తర్వాత అంటే ప్రేమగా ఉంటుంది ఆ పదంలో కూడా. ఆ పదంలోనే సొంతం చేసుకున్నట్టు ఉంటుంది. నాయన, చిన్నాయన అంటే సొంతం చేసుకుంటే బాబాయిలు, పిన్నిలు ఇట్లా మన మీద థాట్ పోలీసింగ్ చేశారు. ఈవెన్ 52లో కూడా ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ మూమెంట్ కూడా దాని గురించి వచ్చింది. ఇప్పుడు టిఫిన్లు, బ్రేక్ఫాస్ట్లు అంటే మన దగ్గర ఏ అడిపోయినా ఇడ్లీ సాంబార్, ఎవరింటికి పోయినా, ఏ హోటల్ పోయినా అదే. కానీ ఇక్కడ గట్క, సల్ల గట్క, గుడాలు, తైదలు, మన దగ్గర పల్లీలు, ఇటువంటి అన్ని ఏంచి అంటే ఉడకబెట్టినటువంటి పెసర్ గారెలు, ఇవన్నీ ఏం లేకుండా చేసి పడేసారు మొత్తం. అసలు మనకి ఏం బతకరాదు. ఈ ఆధిపత్యం అప్పటి నుంచి నడుస్తూ ఉన్నది. ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే తెలంగాణ మీద ఆధిపత్యము అంటే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు సభలో ఉండి ఒక తెలంగాణ వ్యక్తి, పాలిట్ బ్యూరో మెంబరు, మహానాడులో కూర్చొని తెలంగాణ పదానికే అర్థం లేదని చెప్పిండో, డిక్షనరీలు ఎక్కడ అర్థం లేదని అని చెప్పిండో, అదే వేదిక మీద ఇక్కడికి వచ్చి మేము రాజకీయాలు చేస్తామని అనుడు కావచ్చు. తర్వాత తెలంగాణ ఆంధ్రాను విడదీసుడు, పాకిస్తాన్ ఇదేమన్నా తెలంగాణ పాకిస్తాన్ అనుడు కావచ్చు, మీ అయ్యా జాగీరా అనుడు కావచ్చు, ఇటువంటి పదాలన్నీ కూడా ఉగ్రవాదులతోని కంపేర్ చేస్తున్నది కావచ్చు. ఈ తరుణంలో వచ్చినటువంటి ఈ దీన్ని కూడా అంటే చులకన భావంగా ఇప్పుడు చాలామంది వాడు కూడా అన్న మెసేజ్లు పెట్టిన వాళ్ళు కూడా చాలా సినిమాలు, కొరియాలు కావచ్చు, నీకు ఇంగ్లీష్ రానోడు కూడా సినిమాలు చూస్తుంటాడు. అదే రీతిలో ఉండి దాన్ని వ్యంగ్యాస్త్రాలతో చేసినటువంటి ప్రయత్నంలో భాగంగానే. దాంతోపాటు ఇక్కడ ఏంటంటే పోషమ్మ, మైసమ్మ, గ్రామ పోలేరమ్మ, వానొస్తే గంగమ్మ, వనములో సారమ్మ, సిబ్బిపూల నడుమ గౌరమ్మరా, ఆడబిడ్డల జాడ బతుకమ్మరా అని. తెలంగాణలో ఆడబిడ్డలంటే దేవతలతోటి, పోషమ్మలతోటి, మైసమ్మలతోటి, బతుకమ్మలతోని పోల్చే వాళ్ళను ఇలా ఒక బూతు పురాణంతో, అందుకే ఇప్పుడు నేను రిపీటెడ్గా ఆంధ్రాలో మీకు రికార్డ్ డ్యాన్సులు ఉంటాయి. రికార్డ్ డ్యాన్సులు చూస్తున్న కల్చర్ అనే ఆలోచన కూడా ఆడవాళ్ళను అవమానపరిచే రీతిగానే ఉంటుంది. అందుకే ఇప్పటి వరకు కూడా ఒక్క సినిమా ఇండస్ట్రీ ఉన్నాడు కానీ, ఒక్క రాజకీయ నాయకుడు కానీ, ఆంధ్ర ప్రాంతం రాజకీయ నాయకులు అయ్యా మీరు ఎందుకు ఈ భాష మాట్లాడుతున్నారు, తెలంగాణ ఆడవాళ్ళ మీద, తెలంగాణ ఆడబిడ్డల మీద బతుకమ్మ లెక్క పూజిస్తారు వాళ్ళు, పాదము మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ అనే పాటలు రాసేటువంటి మానసిక స్థితిలో ఉన్నటువంటి తెలంగాణ తల్లులను అక్కజెల్లెలను ఎందుకు తిడుతుండ్రు అని చెప్పని ఒక్కడు కూడా అనలే. ఆ జనసేనోడు కూడా అట్లా ఉల్టా భాష తిట్టినోని ఎంబడబెట్టుకొని తెలంగాణ తల్లను, ముండలను, ఎల్లులని నార్మల్ భాష కాదు వాళ్ళు మాట్లాడేది. సో ఇది ఆధిపత్యానికి చెలాయించేటువంటి ధోరణి. దీంట్లో ఒక దుర్మార్గమైన పరిస్థితి ఏంటంటే తెలంగాణ రాజకీయ వ్యవస్థ కూడా ఎవరు బయటికి వచ్చి బహిరంగంగా దీని మీద యుద్ధం చేస్తలేరు. అది కూడా ఒక దరిద్రం ఏర్పడ్డది. ఈవెన్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎట్లుండంటే ఒక ఆంధ్ర పాలకుల కటిక బానిస లెక్కనే ఉన్నాడు. ఆంధ్ర సినిమాల కటిక బానిస లెక్క ఉన్నాడు. తెలంగాణ ఆడోళ్ళు అని చెప్తున్నారు కదా,
అన్నప్పుడు అందరినీ తిట్టినట్టే కదా. కానీ మరి ఒక్కరికి సోయి లేదు, ఒక్కటి దాని మీద యాక్షన్ లేదు. మనోళ్ళు తీసుకుపోయి అర్జీల మీద అర్జీలు ఇస్తున్నారు. అక్కడో అని కూడా నేను వెంకయ్య నాయుడుకు వీళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేసిన, ఎన్వి రామన్నకు కూడా నేను విజ్ఞప్తి చేసిన, మీ ఇళ్ళల్లో ఆ భాష మాట్లాడితే అది యాక్సెప్టబులా చెప్పు తీసుకొడతారని చెప్పిన. వాళ్ళ తరఫుకెళ్ళి కూడా ఒక్కడు కూడా కనీసం ఇయ్యాలటి వరకు ఆ భాష మాట్లాడద్దని చెప్పని ఒక్కడు కూడా మాట్లాడతలేరంటే ఇది సామూహిక దాడి. ఆంధ్రాలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ మొత్తం తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ ఆడబిడ్డల మీద ఒక సామూహిక దాడి లెక్క చేస్తున్నారు అనేది నేను చాలా క్లియర్ కట్ చెప్తాను. అందుకనే వాళ్ళకు మనకు పొసుగదు. ఈ భాష గీష కూడా ఉన్నట్టు చెప్పదలుచుకునే తెలంగాణ మాది, తెలుగు భాష మాది, త్రిలింగాల నేల తెలంగాణమై భరతమాత నుదుట సింధూరమై అని. గుండెకాయ ఉంటుంది హైదరాబాద్ అనేది, మొత్తం గుండెకాయ ఉంటుంది. తెలుగు ఉర్దూలు బహుభాష సంపదలు, కన్నడ మరాఠీ కలిగలిసే యాసలు, జానపదులు ఈడ నడయాడురా, దేశ భాషలు ఇక్కడ నడయాడుతాయి అని చెప్పని రాసినటువంటి. అంటే నువ్వు ఎక్కడ పో, ఇక్కడ తెలంగాణలో మొత్తం ఉత్తర హిందుస్థాన్కి సంబంధించిన పండుగలు ఉంటాయి, దక్షిణ హిందుస్థాన్కి సంబంధించిన పండుగలు ఉంటాయి. దేశం మొత్తం ఒకటే అని చెప్పని ఒక దేశీయ భావన వెదజల్లేటువంటి ప్రాంతం తెలంగాణ ప్రాంతం. కానీ వాళ్ళకు అది వాళ్ళకు ఉన్మాదులము, ఉగ్రవాదులు లెక్క కనబడుతున్నాం. యాంటీ నేషనల్ వాళ్ళు పాస్పోర్ట్లు కావాలనే భాష వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇది ఒక మూకుమ్మడి ఆంధ్ర పెట్టుబడిదారు వర్గాలు, దోపిడీ చేస్తున్నటువంటి వర్గాలు తెలంగాణ మీద దాడి చేస్తున్నట్టు. నేను చెప్పింది కాదు, నెహ్రూవే చెప్పిండు. ఏక్ మాసూమ్ లడికి అన్నాడు. మాసూమ్ లడికి సాత్ ఏక్ నడ్కట్ లడికే సే షాదీ కియా జా రహా హై, చలితో చెలినేతో కభీ భీ తలాక్ దే సక్తే. తలాక్ అనేది ఈడుపు కాగితం. ఈడుపు కాగితం అయిన తర్వాత కూడా 12 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇంకా వాళ్ళకు అక్కసు వాళ్ళు విషం జింపుతున్నారు. సర్పాలు ఉతికి విషం జింపుతున్నారు.